ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 9/4/2019 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, వ్యవహార లాభము, ధనయోగము, ఆరోగ్య విషయంలో లాభాలు, ఉన్నతమైన ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవ్వడము. ఈ రోజున మీ మాటకు తిరుగు ఉండదన్న విషయాన్ని గుర్తించండి. ప్రతి చోట ప్రతి వ్యక్తితో కూడా మీకు అనుకూలవంతమైన శుభమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉన్నాయి. అనగా మీ మాటని తప్పకుండా విజయాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన విధంగా ఆర్థిక, విద్యా, ఉద్యోగ లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు ఆత్మీయులతో అనుకూలవంతమైన శుభస్థితి, ప్రేయసి పిల్లల మధ్య అనుకూలతలు, విదేశా నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాల్లో లాభాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే వారికి నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, వివాహాది నిశ్చయితాంబూలాదుల్లో కానీ గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును. ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో శ్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువుల నుంచి కూడా గౌరవాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజున మీకు అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార, చిత్ర నిర్మాణ రంగంలో కళాకారులకు కానీ రైతు సోదరులకు కానీ అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. కాకపోతే ఈ వాహన సంబంధమైనటువంటి కొనుగోళ్లలో నష్టపోవడం కానీ లేదా దూర ప్రయాణంలో నిద్రమత్తులో ఉండడం వల్ల వాహన ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. లేదా దుష్టమిత్రుల వల్ల మద్యపానాన్ని సేవించి అనవసర ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అటువంటి దుష్టక్రియలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా స్వల్పంగా కనబడుతున్నాయి. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 6:34 నుంచి 7:18 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 11:52 నుంచి 1:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి. చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శ్రీ కృష్ణ పరమాత్ముడి యొక్క అష్టోత్తరనామ పాలన చేసుకోవడం వల్ల వివాహాది సంతాన సంబంధ విషయాల్లో స్వల్ప ఇబ్బందుల్ని కూడా అధిగమించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయని మీ అందరికీ విన్నవిస్తూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకులు, కోపము, అసహనము, తొందరపాటుతనము, ముఖ్యంగా వీసా సంబంధ విషయాల గురించి చాలా చికాకు పడడము, భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానపు పోకడలు, ప్రతి విషయం గురించి విషయాల్లో ఆందోళన ఎక్కువగా చేసుకోవడం, పనికిరాని విషయాల గురించి అధిక చర్చలు, ఉద్యోగ విషయంలో తీవ్రమైనటువంటి మానసిక వేదన, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేస్తారేమో అన్న భయంతో మీరే తొందరపాటుతనంతో అందరినీ పౌరుషంగా మాట్లాడడం లాంటివి జరుగుతున్నాయి. స్వీయమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూలోకి వెళ్తున్నప్పుడు కానీ, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఎదుటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దానివల్ల ప్రయోజనాలు బాగా ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం లాభాలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరత్ర పరీక్షలు కూడా, అంటే డిగ్రీ లాంటి పరీక్షల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేరే వారి మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకై మీరు మాత్రమే ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లేనిపోయిన నిందారోపణలు, అనుకూలమైన లేని వ్యక్తుల నుంచి అనవసరమైన మాటలు మాట్లాడడం మానేయడం మంచిది.
అపరిచిత వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా పూచికత్తుగా ఉండకూడదు. తండ్రి తరపు బంధువుల నుంచి అవమానాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి ధన నష్టాన్ని చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టడం కానీ స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో ఒక వ్యక్తి నుంచి మోసపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు అటువంటి కొనుగోళ్లు చేయకపోవడమే ఉత్తమంగా చెప్పవచ్చును. విదేశాల్లో ఉన్నవారు ముఖ్యంగా H1B వీసా కోసమని లాలూచిపడి తప్పుడు కార్యక్రమంలో తప్పుడు పద్ధతిలో ముందుకు వెళ్ళేటైతే నష్టాన్ని పొందుతారు. అలాగే ఏవైనా వీసా ఇంటర్వ్యూలు ఉన్నట్టయితే నిజాన్ని నిర్భయంగా చెప్పండి. తప్పకుండా మీకు వీసాను పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ కలాపాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయం లోపంగా కనబడుతోంది. మద్యపానాన్ని సేవించకండి. ఈ రోజున వాహన ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంచగొండులుగా ప్రభుత్వ అధికారులు పట్టుబడేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మరియు వాహన తనిఖీలు చేసేటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చిత్ర నిర్మాణ రంగంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. ఈ రాస్తున్నటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ కాస్త అగ్ని సంబంధమైనటువంటి పోరాట సన్నివేశాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేదా మన యొక్క ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే పుస్తక క్రయ విక్రయాల పారిశ్రామిక సంఘాల్లో కానీ లేదా వ్యాపార స్థలాల్లో కూడా ఇటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రయాణం తప్పకుండా వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీయాన ప్రయాణం కూడా అత్యవసరమైతే మాత్రమే చేయండి. లేదా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా కాస్త అసౌకర్యంగాను ఆర్థిక నష్టపరంగాను ఉద్యోగంలో తడబాట్లు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి ఆవేదన ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మాతృ సంబంధపు వర్గీయుల నుంచి ఉపశమనము, వారి నుంచి సహకారము, ఆకస్మిక ధన సహకారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని సాయంకాల సమయంలో కాస్త ప్రశాంతతని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కాస్త దైవ ఆరాధన ఎక్కువ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. లేదా తప్పనిసరిగా ఇంట్లో ఏదైనా సరే దేవుడి అర్చన కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, రాజకీయ రంగంలో అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము లాంటివి జరగవచ్చును. కాబట్టి మీరు ఈరోజు మొత్తం కూడా దైవనామానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంత మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11:06 మధ్య కాలంలోనూ శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9, 3 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశివారు తప్పనిసరిగా హనుమత్ చాలీసా పారాయణం, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామ పారాయణం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. మీ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కోపము, అసహనము, చికాకు, ఎక్కడో వస్తువులు పెట్టి మర్చిపోవడము, ధనం ఒక దగ్గర పెట్టి మర్చిపోయేటువంటి అవకాశము, కార్యాలయాల్లో లంచగొండులుగా మారడము, నిన్నటి వరకు కూడా మంచివాడిగా ఉండి ఈ రోజే లంచగొండుగా మారడము, ఈ రోజే పట్టుబడడం, రెండు కూడా కనబడుతున్నాయి. అనవసరంగా ఇతరులకి లంచాలు ఇవ్వడము, లంచాలు పుచ్చుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి లంచాలు పుచ్చుకోవడం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణగా చెప్పబడుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రాజకీయ రంగంలోని వారికి కూడా ఈరోజు అవమానాలు పొందుతారు. లేనిపోని వ్యవహారాలు తలదూర్చడము, మీ యొక్క పరపతి తగ్గిపోయే అవకాశం రెండు కనబడుతున్నాయి. ఆర్థికంగా నష్టము, ఎవరికైనా ధనాన్ని ఈరోజు అప్పుగా ఇచ్చారా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా కనబట్టం లేదు. అయిన వారి నుంచి తిరస్కరణ భావన, అవమానాలు పొందుకోవడం, ప్రేయసీ ప్రియులిద్దరు కూడా విడిపోయేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య పనికి మాలిన వ్యక్తుల వల్ల విభేదాలు పొడచూపడం, తల్లిదండ్రుల సమక్షంలో కూడా లేనిపోని అవాంతరాలు, ఆస్తగాదాలు తారాస్థాయికి చేరుకోవడం, కోర్టు వివాదాలను కూడా కాస్త ఇబ్బంది పెట్టడం, తీర్పు మీకు వ్యతిరేకంగా రావడము, అనవసరమైనటువంటి విషయాలను తలదూర్చడం వల్ల జైలుకు వెళ్ళడము లేదా పోలీస్ స్టేషన్ గడప దొక్కే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతు సోదరులు బ్రోకర్లని, ఏజెన్సీని నమ్మడం వల్ల పంట నష్టం కాకుండా పంట దిగుబడిని అమ్మే విషయంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పొలంలోనే మీ యొక్క పంటని అమ్మేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు నష్టాన్ని కలిగిస్తాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు మంచిది కాదు. ముఖ్యంగా చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నవారు, చిత్ర నిర్మాణ సంబంధ వ్యక్తులు వారి యొక్క రహస్యాలని కూడా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీ యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి కాస్త మీ యొక్క కుటుంబ పరువు
వీధిన పడే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఉదర సంబంధమైన మోకాలు సంబంధమైనటువంటి అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. తప్పకుండా హనుమంతుడి యొక్క అష్టోత్తరనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ తప్పకుండా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశీయాన సంబంధ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరము ఆ దేవదేవుడి యొక్క పాదాలని శరణు జొచ్చితే తప్పకుండా మనకి అనుకూలమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ. విద్యార్థులు తప్పకుండా శారదాదేవి యొక్క అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8:32 నుంచి 9:16 మధ్య కాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 2:27 నుంచి 3:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 9 అంకెలను అదృష్టంకులుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారు తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. లేదా ఇంటిలో అమ్మవారి ఆరాధన నిర్వహించండి. తప్పకుండా అనేక ఆటంకాల నివృత్తి కలిగి శుభమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరంపర కొనసాగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహార లాభము, రాజకీయ రంగంలో ఉన్నత స్థితి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడము, కోర్టు తగాదాన్ని కూడా సమసిపోవడము, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి అధిక ధనలాభాలు, రుణ సౌకర్యాన్ని పొందడము, ఆయన వారి నుంచి ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సహకారము, ఆత్మీయుల యొక్క సహకారాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు. రాజకీయ రంగంలోనే కాకుండా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం. నూతన వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. బంగారము, ఇనుము, ముత్యము మరియు రత్నాల వ్యాపారం చేసే వారికి అధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖలో పనిచేసే వారికి ప్రయోజనము, ప్రమోషన్లు ప్రాప్తించిన అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పనిసరిగా మీకు విదేశాల ప్రాప్తి కానీ లేదా ప్రమోషన్ కానీ సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబులాదులు జరుపుకునే అవకాశము, ఇంటిలో ఏదైనా శుభకార్యము, దైవకార్యము నిర్వహించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా శత్రువుల నుంచి విముక్తులవుతారు. రాజకీయ రంగంలో లాభాన్ని గడిస్తారు. దేశ విదేశాలు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. H1B వీసా క్లిక్ అవుతుంది. తప్పనిసరిగా భార్యాభర్తలు కూడా ఒకే చోటికి ఉద్యోగం చేస్తారు. ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశము, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశము, వాహన సౌఖ్యము, విలువైనటువంటి బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఏర్పడుతోంది. ఎంతో కాలం తర్వాత మీకు ఈ రోజున అనేక రకాల శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఏదైనా ఒక చిన్న దేవాలయ సంబంధ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం ఉంటే తప్పకుండా అక్కడ పాలు పంచుకోండి. మీకున్నటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ అభివృద్ధి భగవంతుని అనుగ్రహంతో తప్పకుండా ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్ర నిర్మాణ రంగంలో కానీ లేదా రాజకీయ రంగంలో కానీ లేదా కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా ఊహించిన విధంగా ధనయోగాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసుకునే సౌలభ్యం ఈ రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతుంది. వీరికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. వీరు తప్పనిసరిగా చేయాల్సిన పని ఏదైనా ఎర్రని వస్త్రాన్ని లేదా కందుల్ని లేదా ఒక ఎర్ర మేకను ఎవరికైనా బీదవారికి దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎర్రని మేకని ఎవరైనా మేకల్ని పాలించేటువంటి వ్యక్తులకి కనుక దానంగా ఇస్తే శుభమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఈ రాశి వారికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శ్రీ లలిత అమ్మవారి నామపారాయణ, సహస్రనామం కానీ లేదా అష్టోత్తర నామపారాయణ కానీ ఈరోజు నిర్వహించండి. మీకు అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి శుభవార్తలు వింటారు. నూతన ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విద్యుత్ శాఖలో పనిచేసే వారికి ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. LIC మరియు ఈ రాష్ట్ర ప్రణాళికా సంఘంలో పనిచేసిన వ్యక్తులకి ప్రమోషన్ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, ఈ వాహన తనిఖీలు, మద్యపానాన్ని తనిఖీ చేసేటువంటి ఆబ్కారీ సంస్థలు పనిచేసే వారికి అధికమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, ఇంతకుముందు టెంపరీగా ఉన్నటువంటి వ్యక్తులు అనగా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నటువంటి వ్యక్తులకి
పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనయోగాలు బలంగా ఉన్నాయి. రాజకీయ పరంగా అనిశ్చితి నుంచి బయటపడతారు. శుభమైనటువంటి పరంపర కొనసాగుతుంది. ధనలాభము, వ్యవహార లాభము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, నూతన వ్యాపార అభివృద్ధి, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, సాహసవంతమైనటువంటి క్రీడా కార్యక్రమాల్లో లాభాలు, శుభమైన వివాహాది సత్సంతాన ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడము, విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా క్లిక్ అవ్వడము, తప్పనిసరిగా H1B వీసా ఈరోజు మీకు క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీసా సంబంధ సమస్యలను తొలగిపోతాయి. గ్రీన్ కార్డు కానీ PR కానీ పొందుకునే అవకాశము, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాసేటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య ఆత్మీయతను పెంపొందించుకుంటారు. ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, శత్రువులను తుదముట్టిస్తారు. శత్రువుల్ని కూడా పాదాక్రాంతులు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు పొందుకునేటువంటి సౌలభ్యము, అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడము లాంటివి జరుగుతున్నాయి. ఈరోజు మీకు ఊహించిన విధంగా అపరిచిత వ్యక్తితో ధన, విద్య, ఉద్యోగ లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ రోజు ఉన్నటువంటి అత్యంత ఆనందమయ జీవితాన్ని పొందుకునే శుభయోగమైనటువంటి రోజు ఆమెకు చెప్పబడుతుంది. ఈరోజు వీరికి 9:59 నుంచి 10:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరు చేయాల్సిన పని శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామ పారాయణ, అలాగే రాహుగ్రహ అష్టోత్తరనామ పారాయణ 2 కూడా నిర్వహించండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. నెగిటివ్ ఫోర్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రాశిలో చిన్నపిల్లలు కనుక ఉన్నట్టయితే దృష్టి దోషాలు అధికంగా ఉన్నట్టు ఆ దిష్టి తీసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎర్రని చందనపు నీళ్లతో దిష్టి తీసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభమైనటువంటి ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విదేశీయానము, ధనయోగము, ఉద్యోగ ప్రాప్తి, వివాహాది సంబంధ విషయాల అనుకూలతలు, పిల్లలకు వివాహం చేసే నిమిత్తమై చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాన్ని పొందడము, దేవాలయ సందర్శన, ఆత్మీయులతో సంభాషణ, విందు భోజనంలో పాలు పంచుకోవడము, శుభమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము లేదా ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, స్థిరమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, దేశ విదేశీయాన సంచారం, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, పుత్ర సంతాన ప్రాప్తి పొందుకోవడము, విదేశీయ నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు, H1B వీసా క్లిక్ అవ్వడము, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం రావడము, స్థిరాస్తిని కొనుగోలు చేయడము, PR కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. స్వదేశానికి కాకుండా భారతీయులు ఒక దేశంలో ఉంటే అక్కడి నుంచి ఉద్యోగ నిమిత్తం ఇంకొక దేశానికి వెళ్ళే అవకాశం, అక్కడికి కూడా భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య సంబంధమైన పరీక్షలు రాసే వారికి అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. పోటీ పరీక్షలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంది. చిత్ర నిర్మాణ రంగము, రాజకీయ రంగము, కళారంగము, ఇతరత్ర రైతు సోదరులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ గృహ నిర్మాణాన్ని చేసేటువంటి కాంట్రాక్టర్లకి, కార్మికులకి అద్భుతమైనటువంటి కొత్త కొత్త కాంట్రాక్ట్ రావడము, కార్మికులకి అధిక ధన ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. శుభమైనటువంటి వార్తలు ఎక్కువగా వింటారు. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, వాహనం వల్ల శుభ ప్రయోజనం. రైతు సోదరులు కూడా కొత్త వాహనాలని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా ఈరోజు మీకు ఉత్సాహవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు, వ్యాపార అభివృద్ధి, విదేశాన యోగ్యత, ఉద్యోగంలో అభివృద్ధి, నూతనమైనటువంటి విద్యాభివృద్ధి, విద్యార్థులకు విదేశాల్లో అవకాశాలు లాంటి అనేక రకాల శుభ ప్రయోజనాలు, శుభమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునే అద్భుతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలోను, 11:30 నుంచి 12:30 మధ్య కాలంలోను, సాయంకాలం 4 నుంచి 5:30 మధ్య కాలంలో కూడా శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీరి ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్ర సేవన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పూజాధికారు శ్రీ విష్ణుమూర్తి ఆరాధన, తప్పనిసరిగా అమ్మవారి దేవాలయ సందర్శన,
ఎవరికైనా స్త్రీలకి పసుపు కుంకుమల్ని దానంగా ఇవ్వడం. కొంతమంది అడగవచ్చును, స్వామి సుమంగళ్ళు మాత్రమే పసుపు కుంకుమలు ఇవ్వాలా, మరి భర్త లేని వారి పరిస్థితి అని అడగవచ్చును. భర్త లేని వారు అమ్మవారి గుడిలో పూజా నిమిత్తమై అటువంటి సుమంగళి ద్రవ్యాలను ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. అటువంటి ద్రవ్యాలను తప్పకుండా మీరు అమ్మవారికి సేవకు ఉపయోగించే నిమిత్తమై ఇవ్వడం వల్ల ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అందులో ఎటువంటి తప్పు లేదు అన్న విషయం సుస్పష్టంగా ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఎవరికైనా సుమంగళికి అటువంటి సుమంగళి ద్రవ్యాలు ఇవ్వడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు గురుగారి సుమంగళి ద్రవ్యాలు ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ రోజున కొన్ని లేనిపోని వ్యక్తుల నుంచి నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మీద, కొత్త దంపతుల మీద కావచ్చు, లేదా నిశ్చితాంబులైనటువంటి జంట మీద కావచ్చు, లేదా పాత జంటల మీద కావచ్చు, దృష్టి దోషాలు అధికంగా ఉన్నాయి. దృష్టి దోషం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య లేనిపోని అగాధాలు సృష్టించబడే అవకాశం ఉంది. కాబట్టి వారు అటువంటి ద్రవ్యాన్ని పొద్దున్నే ఇచ్చేసినట్టయితే అటువంటి దృష్టి దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా అటువంటివి మీరు దానం చేయండి. ఈ రోజంతా కూడా మీకు అద్భుతమైన ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల విజయము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో లాభం, ఈ రెండు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, పని భారము, వ్యవహారంలో అధిక ఒత్తిడి, పై అధికారులు పూర్తి స్థాయిలో మళ్ళీ పిండి పిప్పి చేసే అవకాశం కనబడుతోంది. ఒక రకంగా మానసిక వేదనకు ఎక్కువగా ఉంటుంది. లేనిపోని పనులు కూడా మీ మీద పడతాయి. దానివల్ల కూడా కాస్త శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేనిపోని వ్యక్తుల యొక్క చెప్పుడు మాటలు వినకండి. అనవసరమైనటువంటి మీ జీవితంలో లేనిపోని వ్యసనాలని, వ్యవహారాలని దరిచేరనీయకండి. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టు తీసుకునే విషయంలో తొందరపాటుతనంతో పూచికత్తుగా సంతకాలు చేయకండి. అంటే అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయకండి. పూర్తి స్థాయిలో వాటిని చదవండి. అలాగే విదేశీయ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా కార్మిక సోదరులు మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనగా మిమ్మల్ని తీసుకెళ్లే విషయంలో, కాంట్రాక్ట్ విషయంలో, సంతకాలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందులో ఉన్నటువంటి మ్యాటర్ వేరు, మీరు వెళ్ళేటువంటి పని నిమిత్తమై మీకు చెప్పినటువంటి మాటలు వేరు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోయిన నిందారోపణలు, అనవసరమైనటువంటి ఆరోగ్య సంబంధ విషయాల్లో చికాకులు, ప్రయాణం వల్ల నష్టాలు, ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఒకరి సలహా వినడం వల్ల అనవసరమైన ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నం తప్పకుండా చేయండి. వాహన సౌఖ్యం ఏమాత్రం అనుకూలంగా లేదు. వాహనం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఒంటరి ప్రయాణాన్ని నివారించుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. అప్పు వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. వివాహాద నిశ్చయితాంబులాదులు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. లేనిపోని అనర్థాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం, చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారికి విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలో విజయం సాధించినప్పటికీ కూడా కాస్త అయోమయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ యొక్క పరీక్షా కేంద్రాల గురించినటువంటి పూర్తి స్థాయి సవివరణమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేదా లేనిపోని ఇబ్బందులకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:36 నుంచి 3:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారు ఈరోజు మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల అధికమైనటువంటి ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, వ్యవహార లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకుంటారు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన వీసా సంబంధ సమస్యల్ని అధిగమించి శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేసి శుభమైనటువంటి యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దాదాపుగా వీరికి ఆత్మీయ అనుకూలతలు, వ్యవహార లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ఇంతకుముందున్నటువంటి గొడవల నుంచి విముక్తి, ఈ పోలీస్ స్టేషను, కోర్టు తగాదాల నుంచి విముక్తి కలగడము, శత్రువుల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభించడము, పనికి మాలిన వ్యక్తుల గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకున్నటువంటి సమయాన్ని కూడా పక్కకు జరిపి ప్రశాంతమైన జీవితం కోసం ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. ఇతరుల గురించి కాకుండా తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు. చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో రైతు సోదరులు కానీ అనుకూలతలు, వ్యవహార లాభాలు, ధనయోగాలు, అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో గ్రీన్ కార్డు కానీ
వీసా సంబంధ సమస్యలు తొలగించుకోవడానికి ఈ రోజున నాంది పలుకుతారు. తప్పకుండా మీ యొక్క ప్రణాళికలు అనుకూలంగా మరలేటువంటి శుభమైనటువంటి రోజుగా మీకు స్పష్టంగా చెప్పబడుతోంది. ఆత్మీయుల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాదులలో పాలు పంచుకునే అవకాశాలు, వాహన సౌఖ్యము, ప్రయాణ లాభము, పంట దిగుబడి, నూతన కార్య ఆరంభము, దాదాపుగా ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము లాంటివి అధికంగా ఉన్నాయి. రుణ సంబంధ పీడా పరిహారం కూడా జరిగే మంచి తరుణంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అన్ని రకాల శుభ ప్రయోజనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే ప్రణాళిక ప్రారంభమయ్యే అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబూలాదులు కానీ, బారసాలు లాంటివి కానీ, తల్లిదండ్రులకి ఉత్సవాలు నిర్వహించే అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. మాతృ సంబంధ వర్గాల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి, లేదా తల్లి ఆరోగ్యము కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం స్వల్పంగా కనబడుతుంది. అమ్మగారి గురించినటువంటి శ్రద్ధ అధికంగా తీసుకోవడం మీకు ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11:22 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. అలాగే వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకోవడము, అలాగే బియ్యం దానం చేయడం చాలా అనుకూలంగా చెప్పబడుతోంది. లేదా పెరుగు అన్నాన్ని ఎవరికైనా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. బీదవారికి స్వయంగా వండి వడ్డించడం చాలా మంచిది. ఏదో గుళ్ళో అన్నదానానికి చేశాము కదా అన్నట్టు కాకుండా పెరుగు అన్నాన్ని కానీ, లేదా స్వయంగా బియ్యము లేదా కాసిన కూరగాయలు ఎవరికైనా బీదవారికి దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. బ్రాహ్మణుడికి కూడా దానం ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు శుభమైనటువంటి అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవహార భంగము, అవమానాలు, చికాకులు, ధనహీనత, ధన నష్టము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ఊహించని దుష్పరిణామాలు, అయిన వారి చేత మోసపోవడము, ప్రేయసీ ప్రియుల మధ్య విడిపోవడాలు, భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలు సృష్టించుకునేటువంటి అవకాశం, స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, తొందరపాటుతనంతో చికాకులు, లేనిపోని అవరోధాలు, అవమానాలు, ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కూడా అనవసరమైన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేనిపోని అనవసరపు ప్రయాణాల వల్ల ఆర్థిక నష్టము, వాహనం వల్ల చికాకులు, వాహనం దొంగిలించబడము, వస్తువులు చేజారిపోవడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధనాన్ని ఇవ్వడము, పుచ్చుకోవడం రెండింటిలో కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం వల్ల మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లేదా మీ యొక్క ధనము దొంగిలించబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. లేనిపోని అనవసరమైనటువంటి పదార్థాలు భుజించడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కనబడుతుంది. తీవ్రమైనటువంటి కంటి సంబంధ అనారోగ్యం ఏదో మీకు ఇబ్బంది కలిగించవచ్చును. తస్మాత్ జాగ్రత్త. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితులు కూడా పెట్టుబడులు పెట్టకూడదు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండండి. కాస్త వివేకంతో ప్రవర్తించండి. అధిక శ్రద్ధను చదువుపై పెట్టండి. తద్వారా అనుకూలత ఉంటుంది. విదేశీయాన ప్రయాణం కూడా వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలు వెంటాడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తప్పకుండా మీరు శ్రీ సీతారాముల వారి అష్టోత్తరనామ పారాయణము, హనుమత్ చాలీసా పారాయణము, హనుమంతుడి ఆరాధన, ఎవరినైనా బ్రాహ్మణులను నియమించుకొని మణి సూక్త పారాయణాన్ని చేసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. నిరంతరం మీరు అమ్మవారి ఆరాధన, హనుమంతుడి ఆరాధన చేయడం వల్ల వీసా సంబంధ సమస్యలు, విదేశీయాన సమస్యలని కూడా తొలగిపోయి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జాగ్రత్తగా ఉండండి. లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి SROలు ప్రత్యక్షంగా పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాసి ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగంలోంచి మళ్ళీ తొలగించే అవకాశాలు 100% ఎక్కువ కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:06 నుంచి 1:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరు హనుమంతుడి ఆరాధన నిరంతరం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి తొందరపాటుతనం కానీ, అసహనం కానీ రెండు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచించడము, తెలియని విషయం గురించి అధికంగా వాదులాడడం రెండు కూడా నష్టాన్ని కలిగిస్తాయి.
ఇతరుల మౌనాన్ని కూడా మీరు సహించలేకపోవడం ఒక ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఒక రకమైన ఆత్మరక్షణలో పడిపోతారన్న విషయం గుర్తుంచుకోండి. విషయం ఏంటంటే ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనం, ఇతరులను బాగా నమ్మడం, దానివల్ల నష్టం, వ్యాపార భాగస్వామితో పొరపచ్చాలు తెచ్చుకోవడము, అతన్ని అనుమానించడము రెండు నష్టాన్ని కలిగిస్తాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి ఉత్సాహము నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. కాకపోతే మధ్యాహ్నం తదుపరి ఈ రాశి వారికి ఒక వ్యక్తి నుంచి సహకారము, విదేశాల నుంచి ధనయోగము, రుణ సంబంధ విషయాల్లో అనుకూలతలు, రావాల్సిన రుణాలన్నీ కూడా తీసుకోవడము, ఇవ్వాల్సిన రుణాలను కూడా తీర్చేసుకోవడము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, కొత్త కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, నూతన వ్యక్తులతో పరిచయాలు, అనుకోని విధంగా ధనలాభము, ధన సహకారాన్ని అందుకునే అవకాశము మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాకపోతే అసహనం వల్ల కొన్ని మంచి అవకాశాల్ని వదిలిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు గొప్పగా క్రియేట్ చేసుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీయ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలో కానీ లేదా H1B వీసా సంబంధ విషయాలు కానీ కొన్ని అసౌకర్యమైనటువంటి విషయాలు చెప్పడము లేదా అబద్ధాలు ఆడడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. విదేశాల్లో ఉన్నవారు ముఖ్యంగా ఉద్యోగ సంబంధ విషయాల్లో అనవసరమైన అబద్ధాలు ఆడడం నష్టాన్ని కలిగిస్తుంది. అవి తొందరపాటుతనంతో అవివేకంతో చెప్పినటువంటి మాటలుగా అవతలి వాళ్ళు గ్రహించే అవకాశం ఏమాత్రం లేదు. అనగా ఎక్స్క్యూజ్ చేసే అవకాశం కనబడటం లేదు. కాబట్టి వీసావు సమస్య జటిలమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైన అనారోగ్యం కూడా స్వల్పంగా కనబడుతోంది. కాస్త పడకూడని పదార్థాలు భుజించకపోవడం మంచిదిగా చెప్పవచ్చును. అలాగే ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోండి, లేదా ప్రయాణానికి అంటే ముందు బెల్లము, తోటకూర, ఉప్పుని దానంగా చేసి మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. విదేశీయాన ప్రయాణమైనా స్వదేశీయాన ప్రయాణమైనా అనుకూలంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నమ్మిన వ్యక్తి గురించి అధికమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకోకండి. నమ్మడమే ఒక విశ్వాసం, ఇంకా నమ్మిన వ్యక్తి నుంచి అధిక విశ్వాసం ఏమిటి అని మీరు అడగకూడదు. అనగా ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత అతనిపైనే పూర్తిగా మీ యొక్క కార్యక్రమాలని విశ్వాసంతో వదిలివేయడం మంచిది కాదు. ఆ వ్యక్తి నమ్మినా సరే ఆ వ్యక్తిని అనుసరిస్తూ మీ కార్యక్రమాన్ని కూడా ముందుకు పొడిగించుకోవడము, ఆ కార్యక్రమాన్ని మీరు కూడా అందులో పాల్గొనడం అనేది ముఖ్యంగా చెప్పబడుతుంది. లేకపోతే నష్టాన్ని పొందుతారు. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ధనయోగాలు బలంగానే ఉన్నాయి. కాకపోతే తొందరపాటుతనంతో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెడితే నష్టాన్ని కలిగిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి కాస్త స్వావలంబన అనగా ఓపిక ఎక్కువగా ఉండాలి. తద్వారా అనుకూలత ఉంటుంది. పరీక్షా కేంద్రం ఒక దగ్గర ఉంటే మీరు ఒక దగ్గర పరిగెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే కంగారు ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అతి ఆనందం మంచిది కాదు, అతి బాధ కూడా మంచిది కాదు. రెండింటినీ సమతుల్యంగా చూసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వజ్ర, వైఢూర్య, సువర్ణ సంబంధ వ్యాపారస్తులకి అనుకూలతలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారస్తులకి మధ్యగతంగాను, ఇనుము సంబంధ వ్యాపారస్తులకి నష్టంగా చెప్పబడుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ ప్రాప్తించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు వాడడానికి మంచిదే తప్ప సంస్థలో ఉండే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం మాత్రం కాస్త సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు లేవు. ప్రమోషన్ కోసం ఎదురు చూడక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణం కూడా ఏర్పడవచ్చును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అన్ని రకాల ప్రయత్నాలు ప్లానింగ్ ప్రకారం ఉండడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:05 నుంచి 5:41 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. అలాగే వీరికి ఈ సమయంతో పాటు అంకెలను సద్వినియోగం చేసుకొని సుందరాకాండ పారాయణ వినడం, విష్ణు సహస్రనామ పారాయణ, మణి సూక్త పారాయణ చేసుకోవడము, దుర్గాదేవి అలాగే బృహస్పతి గ్రహ అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి శుభవార్త, విద్యా లాభాలు బలంగా ఉన్నాయి. ప్రతి పరీక్షల్లో విజయం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో విజయం, ధనలాభం. ముఖ్యంగా ఇంటి నిర్మాణ నిమిత్తమే కొనుగోలు చేసేటువంటి భూలాభం కనబడుతోంది. అంటే రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారస్తులకి లాభంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. మాతృవర్గ సంబంధీయుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, వివాహాది నిశ్చయితాంబులాదులు వారి నుంచి ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం
ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. విందు భోజనంలో పాలు పంచుకుంటారు. సౌఖ్యాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల సందర్శనతో పాటు విలువైనటువంటి బహుమానాలు అందుకుంటారు. ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. తప్పకుండా మీకు స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, వ్యాపార సంబంధ లావాదేవీల్లో లాభాలు బలంగా ఉన్నాయి. ఇనుము, బ్యాంకింగ్ షేర్లలో మీరు పెట్టుబడులు పెడితే అధిక లాభాన్ని పొందుకుంటారు. పెట్రోలియం వైపు మాత్రం షేర్ మార్కెట్లో వెళ్ళకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ప్రయాణ సంబంధ లాభాలు బలంగా ఉన్న వాహనం వల్ల చికాకు ఏర్పడుతుంది. కారణం వాహన సంబంధమైనటువంటి స్థానంలో కుజుడు కూడా మీకు అది ఇబ్బంది కలిగిస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రయత్నాల్లో ఎక్కడైనా వాహనం ఆగిపోవడం లాంటిది కనబడవచ్చు. కాబట్టి ముందుగానే వాహనాన్ని తనిఖీ చేయించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీ యొక్క వాహనం యొక్క తాళం చెవి మీ ఆవిడ దగ్గర కూడా, అంటే స్పేర్ కీ ఎలా ఉంటుంది కాబట్టి మీ ఆవిడ దగ్గర కూడా ఒక కీని, స్పేర్ కీని పెట్టడం వల్ల, అంటే భార్యాభర్తలు ప్రయాణం చేసినట్టయితే మీ ఆవిడ దగ్గర కూడా ఒక స్పేర్ కీని ఉంచడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. అనగా ముఖ్యమైనటువంటి వస్తువు, వాహన సంబంధమైన వస్తువును మర్చిపోయే అవకాశం. అలాగే ఈ వాహన సంబంధ బీమా పత్రాల యొక్క డేటు ఇవాళ కంటే ముందు రోజున డేట్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఈ వాహన సంబంధ బీమా పత్రాలని మళ్ళీ ఆ ఫీజు కట్టాల్సిన ఫీజుని కూడా కట్టేసే ప్రయత్నం చేయండి. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత అసౌకర్యము, చికాకు ఏర్పడవచ్చును, తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో బాగుంది. చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారం బలంగా ఉంటుంది. వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు. శత్రువుల్ని తుదముట్టించుకునే అవకాశము, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ధనయోగము, వస్తు లాభము, వాహన లాభము, ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తను ప్రయత్నం చేయండి. అలాగే తప్పకుండా మీరు కందులను దానం చేసుకోండి. ఎర్ర వస్త్రాన్ని కూడా దానం చేయండి. బీదవారికి ఎర్ర చీరలు కానీ, ఎర్ర చొక్కాలు కానీ, ఎర్ర రకమైనటువంటి ఏవైనా సరే వస్త్రాలు కానీ, దుప్పటి కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే కుండను కూడా దానం చేసే ప్రయత్నాలు చేయండి. అంటే ఉదకుంభాన్ని, నీటితో ఉన్నటువంటి కుండను కూడా దానం చేయండి. లేదా వీలైతే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలోను, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. భగవంతుని ఆరాధన, దాన ధర్మాదులు రెండు కూడా తప్పకుండా చేయండి. అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పౌరుషం, లేనిపోని పెత్తనం, ఒక రకమైనటువంటి ఆడంబరాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. లాభాలు కూడా కలిగిస్తున్నాయి. కాకపోతే ఇతరులని అమర్యాదగా చూచే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో మీరు అవమానాలు పొందుతారు. పరోక్షమైనటువంటి అవమానాలు పొందుతారు. దృష్టి దోషాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా అందరినీ ఆదరించే మనస్తత్వాన్ని, ధనయోగం బాగా ఉంది కాబట్టి మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు. ధనం వల్ల ఆనందం పెంచుకోవచ్చును. కానీ ఆ ధనాన్ని కొందరు దానం చేస్తే మానసికమైన ఆనందము, పుణ్యబలాన్ని కూడా పెంపొందించుకోవచ్చును. కాబట్టి విచ్చలవిడి ధన వ్యయాన్ని, విచ్చలవిడి ధన ఆగమాన్ని కూడా కాస్త జాగ్రత్త చూసుకోవడం మంచిది. ధనయోగం బాగుంది. వ్యవహార లాభం ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి. ప్రమోషన్ ప్రాప్తించుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బదిలీలు ఉన్నాయి. ఆ బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును. విదేశ నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా వీసా సమస్యలు తొలగిపోతాయి. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో ప్రేయసిప్రియులు ఒకటవుతారు. వైవాహిక జీవితం ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభ నిశ్చితాంబులాలు జరుపుకుంటారు. పుత్ర సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో లాభాలు కలిగిస్తారు. వ్యాపారం ద్విగుణీకృత లాభాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యము, వస్త్రలాభము, బహుమానాలు అందుకోవడము, రోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, ఇలా అనేకమైనటువంటి శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాలు చాలా సమంజసంగా జరుగుతాయి. సోదరితో అనేక రకాల ఆర్థిక విద్యా అభివృద్ధి కొనసాగిస్తారు. సోదరితో బంధవ్యాలు కలుపుకుంటారు. ఇలా అనేక రకమైన శుభాలు ఉన్నాయి. కానీ ఈ రాశి వారికి కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అనగా గొప్పవాళ్ళం అయిపోయినటువంటి భావన, ధనమైనటువంటి విషయాల్లో కాస్త తలపొగలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు శ్రీనివాసుడి కళ్యాణం నిర్వహించడం కానీ, లేదా బృహస్పతి గ్రహ జపాన్ని చేసుకోవడం కానీ, బొబ్బర్లు అనగా అలసందలు దానం చేయడం వల్ల కానీ అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తప్పనిసరిగా మీరు మన్ని సూక్త పారాయణ కూడా చేసుకోవడం మంచిది. సుందరకాండ పారాయణాన్ని 36వ సర్గ నుంచి 93వ సర్గు మధ్యలో మీరు చదువుకోవడం అయితే అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా నిరంతరం చేయండి. లేదా ఏదైనా జీర్ణ దేవాలయ ఉద్ధరణ కోసము ప్రయత్నాన్ని చేయండి. పాడుపడినటువంటి శివాలయాన్ని కూడా దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయండి. దానివల్ల సంపూర్ణమైనటువంటి మానసిక విజయం, ధనలాభము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, సంతాన అభివృద్ధి ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ మీరు ఉన్నతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:13 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆనందాల జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.